EC2 అంటే అది క్లిక్ ఆన్ ఆ, ద EC2 కొట్టేసేయండి. మనం ఆ రోజు క్రియేట్ చేసాం కదా సర్వర్, దాన్నే యూజ్ చేస్తున్నాం. ఓకే కదా? అంతే అంతే. ఉమ్. launch the instances 001. ఓకే. సో టుడే వచ్చేసరికి ఏంటంటే విఏ ఎడిటర్ అనమాట. సో విఏ ఎడిటర్ చాలా ఇంపార్టెంట్ కూడా. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే నీకు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో మనకి యాక్చువల్గా లైక్ ఓకే, ఇప్పుడు ఏంటంటే నీకు విండోస్ లో యాక్చువల్గా ఏంటంటే నీకు నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ తెలుసు కదా. ఓకే, అవును. విండోస్ లో నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఏంటి, ఏముంటది ఎలా ఉంటుంది విండోస్ లో నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు నేను ఇప్పుడు నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఓపెన్ చేశాను అనుకో. నోట్ ప్యాడ్ అంటే ఏంటంటే మనకి ఓన్లీ వన్ ట్యాబే వస్తుంది. నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అంటే ఏంటంటే మల్టిపుల్ ట్యాబ్స్ ఓపెన్ చేసుకోవచ్చు. అంటే మల్టిపుల్ ట్యాబ్స్ అంటే ఏంది, ఇక్కడ యాక్చువల్ గా డిఫరెంట్ నేమ్స్ ఓపెన్ చేసుకొని ఒకే లిస్ట్ లో చూసుకోవచ్చు అనమాట. సో విఏటర్ ఓకే. కూడా ఏంటంటే బ్రో సేమ్ లైక్ ఏజ్ విఏటర్ లాగానే బ్రో, ఏ ఉండదు అంటే సేమ్ లైక్ ఏజ్ నోట్ ప్యాడ్ లాగానే. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ నేను ఇక్కడికి వచ్చాను అనుకోండి. సో ఇక్కడ మనకి యాక్చువల్ గా విఐ ఎడిటర్ లో మనకి విఐ అన్నా విఐ ఎడిటర్ అన్నా రెండు ఒకటే, డోంట్ కన్ఫ్యూజ్. ఓకే, విఐ విఐఎం అన్న రెండు ఒకటే. అయితే ఇక్కడ ఏంటంటే బ్రో, ఇది విజువల్ డిస్ప్లే అంటే మన లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో టు ఎడిట్ ద ఫైల్స్, అంటే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఫైల్స్ ని ఎడిట్ చేయడానికి మాత్రం యూజ్ అవుద్ది. అయితే మనకి ఏంటంటే బ్రో లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఎక్కువగా కూడా ఏంటంటే ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం ఎక్కువగా కూడా ఫైల్స్ ని ఎడిట్ చేయడానికి యూజ్ చేస్తాం ఈ కమాండ్ యాక్చువల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందనుకోండి. సో ఇప్పుడు ఇక్కడ యాక్చువల్గా నేను డాక్యుమెంట్ లోకి వచ్చాను అనుకోండి. అసలు విఏ ఎడిటర్ లో మనకి యాక్చువల్గా వాడు ఏం చెప్తున్నాడు, దిస్ కమాండ్ ఈస్ మోడ్ ఎడిటర్ ద ఫైల్స్ అంటే లైనక్స్ లో ఏంటంటే ఫైల్స్ ఎడిట్ చేయడానికి యూజ్ చేస్తాం. అదర్ ఎడిటర్ లైనక్స్ చేసి ఈమాక్ ఆర్ జీ ఎడిట్. అంటే ఇక్కడ ఇంకో రెండు కమాండ్స్ కూడా ఉన్నాయి, జీమాక్ అంటే జీ ఎడిట్. అంటే ఈ రెండు పెద్దగా ఏం వాడం, ఓన్లీ ఎక్కువగా కూడా విఏ ఎడిటర్ వాడతారనమాట. ఇక్కడ విఏ ఎడిటర్ లో మనకి యాక్చువల్గా ఎన్ని మోడ్స్ ఉన్నాయి, త్రీ మోడ్స్ ఉన్నాయి. ఒకటి కమాండ్ మోడ్, ఇన్సర్ట్ మోడ్, ఎక్స్టెండెడ్ మోడ్. ఇక్కడ చూడు బ్రో, అసలు కమాండ్ మోడ్ అంటే ఏంటి, ఇన్సర్ట్ మోడ్ అంటే ఏంటి, ఎక్స్టెండెడ్ మోడ్ అంటే ఏంటో చూద్దాం చూడండి. ఓకే, సో ఓకే. ఇక్కడ కమాండ్ మోడ్ లో ఇక్కడ ఏం లేదు బ్రో, సింపుల్ నేను చెప్తాను నీకు. నేను ఇక్కడ కాపీ చేసుకుని ఇక్కడికి వచ్చారు అనుకోండి. జస్ట్ మీరు ఇక్కడ కంట్రోల్ వి కొట్టుకున్నారు అనుకోండి, అవట్లేదా? ఇక్కడ చూడండి సార్, ఇక్కడ చూడండి. ఫస్ట్ మనకి ఏమంటున్నాడు వాడు, కమాండ్ మోడ్ అంటున్నాడు. అవునా అవును. బ్రో? ఓకే, వాడు ఇక్కడ చూడండి కమాండ్ మోడ్ అంటున్నాడు. తర్వాత రెండోది వచ్చేసరికి ఇన్సర్ట్ మోడ్ అంటున్నాడు. మూడోది వచ్చేసరికి ఎక్స్టెండెడ్ మోడ్ అన్నాడు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు నీకు అర్థం అవడం కోసం ఫస్ట్ వాట్ ఈస్ ద కమాండ్ మోడ్ అంటే, ఓకే, వాట్ ఈస్ ద కమాండ్ మోడ్ అంటే ఇక్కడ ఇక్కడ చూడండి విఐ కొట్టి జస్ట్ ఫైల్ నేమ్ కొడతా బ్రో. ఫైల్ నేమ్ అనేది నీకు ఇష్టం వచ్చింది ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫైల్ సత్య అని ఇస్తున్న ఫైల్ నేమ్. యాక్చువల్గా సత్య అనేది జస్ట్ ఫైల్ నేమ్ అంతే. ఓకే, ఇది యాక్చువల్గా మనకి కమాండ్ మోడ్ అంటారు బ్రో. ఓకే, ఇక్కడ తర్వాత ఇన్సర్ట్ మోడ్ అయ్యే ఏందయ్యా అంటే, ఇన్సర్ట్ మోడ్ జస్ట్ నువ్వు అంటే ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఇన్సర్ట్ మోడ్ అంటే ఏంటంటే నువ్వు పైకి వెళ్ళావు అనుకో, ఇక్కడ INSERT ఇన్సర్ట్ మోడ్ అని కొట్టావు అనుకో. యాక్చువల్గా ఇక్కడ ఇన్సర్ట్ మోడ్ అంటే ఏంటంటే జస్ట్ ప్రెస్ అయి కొట్టు. ఇక్కడ చూడు బ్రో, నేను నీకు చెప్తాను. ఇప్పుడు యాక్చువల్గా నేను సర్వర్ లోకి వస్తాను. ఇక్కడ సుడో ఐఫోన్ ఐ కొడతాను, ప్లస్ ఐ కొట్టి యాక్చువల్గా ఇది కొడితే ఇక్కడ చూడండి నేను ఏం చేస్తానంటే మీకు అర్థం జస్ట్ విఐ కొట్టి, ఓకేనా, విఐ కొట్టి జస్ట్ ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను, పీడబ్ల్యూడి అంటే ప్రెసెంట్ వరకు స్లాష్ రూట్ లో ఉన్నాను. ఓకే, ఇక్కడ ఎల్ఎస్ అనే కమాండ్ ఇచ్చాను, ఇక్కడ ఏం లేవు ఫైల్స్. ఇక్కడ విఐ కొట్టి నేను సత్య అని ఇస్తాను. అంటే ఇది యాక్చువల్గా కమాండ్ మోడ్. జస్ట్ ఎంటర్ కొట్టేసి, ఎంటర్ కొడితే ఇక్కడ చూడు సత్య అనేది న్యూ ఫైల్ వచ్చేసింది. ఇక్కడ ప్లస్ ఐ కొట్టావు అనుకో, దీన్ని మనం ఇన్సర్ట్ మోడ్ అంటాం. ఇన్సర్ట్ మోడ్ అంటే ఇప్పుడు నీకు కొత్తగా నోట్ ప్యాడ్ ఫైల్ ఉంది కదా, ఎట్లానే ఓపెన్ చేసుకోవాలి. నీకు దీంట్లో ఏదైతే డేటా ఉందో అది రాసుకో. ఇప్పుడు ఏం లేదు bro, ఇప్పుడు ఇక్కడ నేను చూడు నీకు అర్థం అవడం కోసం సింపుల్ గా నేను ఒక నోట్ ప్యాడ్ అని ఇక్కడ టైప్ చేస్తాను, ఎంటర్ కొడతాను, మనకి ఏది కావాలంటే అది రాసుకుంటాం, అంతే కదా. ఇది కంట్రోల్ అవును. సేవ్ చేయాలంటే కంట్రోల్ ఎస్ కొడితే అది ఆటోమేటిక్ గా నేమ్ అడిగింది. ఇక్కడ నేను నేమ్ ఇస్తా. ఇక్కడ ఏంటి మన లైనక్స్ లో ఏంటి జస్ట్ డైరెక్ట్ గా
విఐ కొట్టి జస్ట్ ఫైల్ నేమ్ ఇస్తావు ఫస్ట్, అది ఆటోమేటిక్గా న్యూ ఫైల్ కింద క్రియేట్ అయిపోద్ది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని సేవ్ చేస్తాం. సేవ్ వచ్చేసరికి ఎలా చేస్తాం అంటే దీన్ని మొత్తం కూడా మనం ఎక్స్టెండెడ్ మోడ్ అంటాం. చూడు బ్రో, నేను సేవ్ చేయడానికి ఏం వాడతానంటే, ఓకే, సేవ్ చేయడానికి నేను ఏం వాడతానంటే ఇక్కడ చూడు, దీన్ని మనం యాక్చువల్గా ప్రెస్ అయి కొట్టిన తర్వాత థర్డ్ మోడ్ వచ్చేసరికి ఎక్స్టెండెడ్ మోడ్ అంటారు. ఓకే, ఇక్కడ థర్డ్ మోడ్ వచ్చేసరికి ఎక్స్టెండెడ్ మోడ్ అంటారు. ఓకే, ఈ ఎక్స్టెండెడ్ మోడ్ ఏం చేస్తుంది అంటే చూడు, సేవ్ చేయడానికి చూడు, ఇక్కడ కిందకు వచ్చాను, ఇక్కడ ఎక్స్టెండెడ్ మోడ్ సేవ్ చేయడానికి ఏం వస్తాం అంటే ఇదిగో చూడు, సేవ్ చేయడానికి ఎస్కేప్, ఫస్ట్ ఎస్కేప్ కొడతావు బ్రో, తర్వాత షిఫ్ట్ పక్కన సెమీకోలన్ సింబల్ ఉంది కదా, డబ్ల్యూ అంటే సేవ్, క్యూ అంటే క్వైట్, షిఫ్ట్ పట్టుకొని ఒకటి కొడతాను. షిఫ్ట్ పట్టుకొని ఒకటి కొడితే ఫోర్స్ఫుల్ గా సేవ్ అవ్వని అర్థం. ఇక్కడ చూడు, డబ్ల్యూ అంటేనేమో సేవ్, క్యూ అంటేనేమో క్వైట్, ఓకే, తర్వాత షిఫ్ట్ 1 పట్టుకొని ఫోర్స్ఫుల్ గా సేవ్ అవ్వమని అర్థం అనమాట. ఓకే, ఫోర్స్ఫుల్ గా సేవ్ అవ్వమని అర్థం. సో ఇది అర్థమైందా? అర్థం కాదు. ఇప్పుడు నువ్వు చూడు, నేను సేవ్ చేస్తాను. ఇక్కడ చూడు బ్రో, నేను ఇక్కడ ఎస్కేప్ కొట్టగానే ఇది వెళ్ళిపోద్ది. చూడు, ఎస్కేప్ కొట్టాను అనుకో ఇది వెళ్ళిపోద్ది ఇంకా. ఓకే. ఇప్పుడు చూడు, ఎస్కేప్ కొడితే సేవ్ కొట్టడానికి ఓకే. బయటకు వచ్చేసి, సో ఇదిగో మళ్ళీ నేనేం చేస్తాను అంటే విఐ చూడు, మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. ఓకే. విఐ సత్య కొడితే ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైల్, నేను మళ్ళీ కొత్త ఫైల్ క్రియేట్ చేస్తున్నా. విఐ సత్య 1 అనేది న్యూ ఫైల్ బ్రో. లైనక్స్ ఓకే. ఆపరేటింగ్ సిస్టమ్ లో న్యూగా ఫైల్స్ ని ఎడిట్ చేయడానికి, అంటే న్యూగా ఫైల్ క్రియేట్ చేయాలన్నా, అంటే క్యాట్ అనే కమాండ్ ద్వారా కూడా మనం కొత్త ఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు. కానీ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో విఐ అనేది చాలా ఇంపార్టెంట్. మనము చాలా ఫైల్స్ ని కూడా, అంటే దాంట్లో ఏదైనా ఎగ్జిస్టింగ్ ఫైల్లో ఏదైనా డేటాని యాడ్ చేయడానికి కంపల్సరిగా మనం వాడేది కంపల్సరిగా విఐ ఎడిటర్ వాడతాం. విఐ ఎడిటర్ లైనక్స్ లో నథింగ్ బట్ ఏ లైక్ యాజ్ ఏ మనకి నోట్ ప్యాడ్ లాంటిది. అయితే ఇది ప్రాక్టీస్ చేయాలి, వితౌట్ ప్రాక్టీస్ లేకుండా అర్థం కాదనమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, దీంట్లో యాక్చువల్గా మనకి మొత్తం 3 మోడ్స్ ఉన్నాయి అన్నారు. అవేమేంటి, ఒకటి కమాండ్ మోడ్, రెండోది ఇన్సర్ట్ మోడ్, మూడోది ఎక్స్టెండ్ మోడ్ అంటున్నాడు. కమాండ్ మోడ్ అంటే ఏంది, ఇన్సర్ట్ మోడ్ అంటే ఏంది, ఎక్స్టెండ్ మోడ్ అంటే ఏం లేదు. ఇక్కడ చూడు, విఐ సత్య 1 కొడితే జస్ట్ ఎంటర్ కొట్టేసి దీన్ని మనం కమాండ్ మోడ్ అంటాం. ఇప్పుడు కమాండ్ మోడ్ తర్వాత ఏముంది, ఇన్సర్ట్ మోడ్ ఉంది. ఇన్సర్ట్ అంటే ఏంది, యాక్చువల్గా ఏదన్నా యాడ్ చేసుకో. ఇన్సర్ట్ అంటే తెలుగులో ఏం చెప్తారు, మీకు ఏదన్నా కావాలంటే యాడ్ చేసుకోండి అని అంటున్నారు. నేనేం చేస్తున్నా అంటే సింపుల్ గా ప్రెస్ ఐ కొడుతున్నా. ఐ కొడితే ఇక్కడ చూడు, నా ఇన్సర్ట్ మోడ్ లోకి వచ్చింది. ఇక్కడ నేను P1, P2, P3, P4, P5, P6 కొట్టి ఇది నాకు ఇప్పుడు సేవ్ అవ్వాలి కాబట్టి సేవ్ అవ్వేదాన్ని మనం ఎక్స్టెండ్ మోడ్ అంటాం. నేనేం చేస్తున్నా అంటే సింపుల్ గా ఇక్కడ ఎస్కేప్ కొట్టేస్తున్నా. ఎస్కేప్ కొడితే ఆటోమేటిక్ గా నీకు సెమీకోలన్ కొట్టి ఇదిగో డబ్ల్యూ క్యూ కొడితే ఆటోమేటిక్ గా కొడితే బయటకు వచ్చేస్తాం. సో ఇప్పుడు దీన్ని మనం కమాండ్, దీన్ని మనం ఏమంటాం, దీన్ని కమాండ్ మోడ్ అంటాం. ఇప్పుడు క్లియర్ గా అర్థమైందే? అర్థమైంది. అర్థం కాలేదా? అర్థమైంది. అర్థమైంది. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఏం చేస్తావు, ఇక్కడ చూడు డాక్యుమెంట్ లో, ఇక్కడ చూడు కమాండ్ మోడ్ ఉంది. ఇక్కడ చూడు కమాండ్ మోడ్ వాడు ఏమంటున్నాడు, టు బిగిన్ ద ఇన్సర్ట్ మోడ్. ఇవన్నీ నీకు తర్వాత చెప్తాను. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇన్సర్ట్, ఇప్పుడు చూడు ఇన్సర్ట్ మోడ్, కమాండ్ మోడ్, ఎక్స్టెండెడ్ మోడ్ లో మనకి యాక్చువల్ గా సబ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడు బ్రో, మనం వాడింది ఏది, టు సేవ్ అండ్ క్వైట్ అండ్ ఫోర్స్ఫుల్లీ, మనం ఇది వాడామన్నమాట. అర్థమైంది ఇప్పుడు నేనేం చేస్తానంటే బ్రో, నీకు అర్థం అవడం కోసం ఇక్కడ చూడు, నేను ఆల్రెడీ నాకు 2 ఫైల్స్ ఎగ్జిస్టింగ్ ఫైల్స్ ఉన్నాయి. వాడు ఏమంటున్నాడు, కమాండ్ మోడ్ లో కొన్ని సబ్ ఆప్షన్స్ ఉన్నాయి అంటున్నాడు. అసలు సబ్ ఆప్షన్స్ అంటే ఏంటి, ఒకవేళ దాంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు లాట్ ఆఫ్ లైన్స్ ఉన్నాయి బ్రో, లాట్ ఆఫ్ లైన్స్ లో నువ్వు ఏదైనా యాడ్ చేసావు అనుకో కన్ఫ్యూజ్ అవుతావు కదా. ఇప్పుడు నేనేం చేస్తాను చూడు, కమాండ్ లైన్ లో టు గో టు ద బిగినింగ్ ఆఫ్ ద పేజ్ అంటే జీజీ అనే కమాండ్ ఇస్తే నువ్వు ఆటోమేటిక్ గా బిగినింగ్ లైన్ కి వెళ్తావంట. ఒకవేళ క్యాపిటల్ జీ ఇచ్చి నువ్వు ఎండ్ ద పేజ్ కి వెళ్తావు అనమాట. అయితే నేను ఇవన్నీ వాడే బదులు నేను ఏం చేస్తానంటే బ్రో, అప్ యారో డౌన్ యారో వాడతా బ్రో. ఇది చూడు, సత్య 1 అనేది నాకు ఎగ్జిస్టింగ్ ఫైల్, ఓకేనా. ఓకే. ఇక్కడ కొట్టి నేనేం చేస్తానంటే ఇక్కడ చూడు, నేను ఒకవేళ కనుక నేను P6 అనేదాన్ని మొత్తం అసలు ఈ ఫైల్ మొత్తాన్ని రిమూవ్ ఏదన్నా, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 100 లైన్స్ ఉన్నాయి, ఇక్కడ ప్రెస్ అయి కొట్టి నేను మళ్ళీ యాడ్ చేస్తాను కేకేకే, ఓకేనా, కేకేకేనా యాడ్ చేస్తాను. ఓకే, ఓకే. ఇక్కడ చూడు బ్రో, నేను మొత్తం యాడ్ చేశాను కదా. ఇప్పుడు ఒకవేళ కనుక నేను పైకి వెళ్ళాలనుకో, నేను జస్ట్ అప్ యారో కొట్టుకుంటా బ్రో. అర్థమైందా? మళ్ళీ కిందకి రావాలనుకో మళ్ళీ డౌన్ యారో వాడతా. ఒకవేళ నీకు ఇక్కడ ఏదన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదన్నా మనం బిసైడ్ ఊడికి వెళ్ళాలనుకో, నేను ఈ లెఫ్ట్ యారో రైట్ యారో వాడతా. అంటే కీబోర్డ్ లో మనకి అప్ యారో డౌన్ యారో ఉంటుంది కదా, సో ఇట్లా వాడుకుంటా. అయితే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి బ్రో, అడ్వాంటేజ్ ఏంటంటే బ్రో, సో ఇవన్నీ అంటే నేను సబ్ ఆప్షన్స్ వాడే బదులు, అంటే ఇవన్నీ ఇప్పుడు మనం యాక్చువల్ గా ఒకే మైండ్ తోటి గుర్తుపెట్టుకోవాలంటే కష్టం కదా. ఇవన్నీ నేను సబ్ ఆప్షన్స్ వాడే బదులు నేను అప్ యారో డౌన్ యారో లెఫ్ట్ యారో రో వాడతాం. ఒకవేళ డిలీట్ చేయాలనుకో ఇగో సింపుల్ గా ఇట్లా బ్యాక్ స్పేస్ కొట్టుకుంటా. అర్థమైందా? బ్యాక్ స్పేస్ కొట్టుకుంటూ ఉంటా. అప్పుడు ఏమైంది, సో ఫైల్ అండి ఇప్పుడు
నేనేం చేస్తానంటే ఆటోమేటిక్గా నేను సేవ్ చేసుకుంటాను, బయటకు వచ్చేస్తాను. అర్థమైంది? అంటే ఏం లేదు ఇక్కడ. నువ్వు ఏదైనా యాడ్ చేయాలంటే మామూలుగా ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళి యాడ్ చేస్తావు. ఒకవేళ ఆ పైకి వెళ్ళాలనుకో అప్ ఆరో డౌన్ ఆరో. అదే ఇప్పుడు ఇది నేనేం చేస్తానంటే బ్రో, ఎగ్జిస్టింగ్ ఫైల్ కదా సత్యంజీ, అంటే ఇది మనం క్రియేట్ ఎగ్జిస్టింగ్ చేయలేం. ఓకే. క్రియేట్ రండి. చేయలేదు. అవును. ఇప్పుడు చూడు ఓకే. బ్రో, ఇప్పుడు యాక్చువల్గా నేను ఏం చేస్తానంటే బ్రో, నీకు ఒక సినారియో చెప్తా బ్రో, రియల్ టైమ్ సినారియో. ఓకే. నేనేం చేస్తానంటే ఇప్పుడు నీకు విఏటర్ ఆల్రెడీ వచ్చు కాబట్టి నేను యాక్చువల్గా మనకి రియల్ టైంలో ఎలా ఉంటాయి అంటే చాలా లెంతీ ఫైల్స్ ఉంటాయి. లెంతీ ఫైల్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా సినారీ ఏంటంటే స్లాష్ వేర్ లాగ్ అనేది ఏంటంటే బ్రో, మనకి ఆపరేటింగ్ సిస్టంలో ఉన్న లాగ్స్ అన్నిటిని కూడా ఇక్కడ చూడవచ్చు అనమాట. అంటే ఈ పాత్లో చూడొచ్చు. ఇది అర్థమైంది కదా. తర్వాత మనకి యాక్చువల్గా ఒక ఫైల్ ఉంటుంది బ్రో. ఆ ఫైల్ వచ్చేసరికి నాకు మెసేజెస్ అని ఉంటుంది. మెసేజెస్ అని నాకు తెలిసి దీంట్లో లేదనుకుంటా. నీకు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నేనేం చేస్తానంటే నీకు అర్థం అవడం కోసం నేను వేర్ లాగ్లోకి వెళ్ళాలంటే ఏం చేస్తావు బ్రో, సిడి వేర్ లాగ్ కదా. ఇక్కడ ఫైల్స్ ఏమైనా చూడాలంటే ఎల్ఎస్ అనే కమాండ్ చూస్తూ. ఇప్పుడు నేను క్రోని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇది ఒక లాగ్ బ్రో, ఇది ఒక లాగ్ చూసావా, లాగ్ అని చూసావు కదా. ఇక్కడ నేను ఓకే. క్యాట్ అని కొట్టి క్లౌడ్ క్లౌడ్ INIT డాట్ లాగ్ అని కొడతా. ఇక్కడ సంథింగ్ దీంట్లో చాలా లైన్స్ ఉన్నాయి అవునా, ఇది ఒక ఫైల్. ఓకే. ఇది ఒక ఓకే. ఫైల్ అవునా. ఇప్పుడు నేనేం చేస్తానంటే బ్రో నీకు అర్థం అవడం కోసం, ఇప్పుడు ఇంకా ఫైల్ అనేది ఇంకా అప్ అవుతూనే ఉంది. ఇప్పుడు డౌన్ అయింది. ఇప్పుడు నేను దీన్ని అప్ యారో కొట్టి సింపుల్ గా విఐ అనే కమాండ్ ఇస్తా బ్రో. అర్థమైందా? అర్థం కాదు. ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైల్, అంటే అవును. సర్వర్ లో ఉన్న ఎగ్జిస్టింగ్ ఫైల్. నేను జస్ట్ లాగ్స్ చూసుకోవడానికి నేను ఏదో అంటే ఏదో నీకు అర్థం అవడం కోసం నేను ఓపెన్ చేస్తున్నాను. విఐ కొట్టి క్లౌడ్ డాట్ INIT డాట్ లాగ్ ఓపెన్ చేశా. చూడు ఇక్కడ, ఇక్కడ అంతా ఉంది కదా, ఇదంతా కూడా లాగ్ కదా. సో అవును. ఇప్పుడు నేను డౌన్ ఏరో కొడుతున్నా బ్రో, చూడు ఇక్కడ. ఓకేనా, డౌన్ ఏరో కొడుతున్నా, వస్తున్నాయి లైన్స్, అవును. వస్తున్నాయి రావట్లేదా. వస్తున్నాయి. మళ్ళీ అప్ ఏరో కొడుతున్నా, చూడు ఇదిగో ఇక్కడ 2025 2026 0 ఇది ఈ టైం ప్రకారం తీసుకుంటది. మళ్ళీ డౌన్ ఓకే. ఏరో కొడుతున్నా, ఇవన్నీ కూడా లాగ్సే. అంటే ఇదంతా కూడా లాగ్ ఫైల్ అన్నమాట. మరి ఇది యాక్చువల్ గా చాలా లెంతీ ఫైల్, లెంతీ లాగ్ ఫైల్ బ్రో. మరి నాకు ఇప్పుడు నేను యాక్చువల్ గా ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రెస్ ఐ కొడుతున్నా. ఓకేనా, ఇదిగో ప్రెస్ కింద ఐ పడింది. ఐ అంటే ఏంది? ఇన్సర్ట్ మోడ్. అంటే ఇన్సర్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్రో, నేను ఒక 4 లైన్స్ యాడ్ చేయమన్నాడు బ్రో, ఒక ఎవరో ఒక అతను అప్లికేషన్ టీం ముందు 4 లైన్స్ యాడ్ చేయమన్నాడు అని బ్రో అన్నాడు అనుకోండి. అప్పుడు ఏం ఓకే. చేస్తారు మరి మీరు? ఇప్పుడు నేనేం ఇన్సర్ట్ చేశాను, చేయొచ్చు. ఇన్సర్ట్ మోడ్ కొట్టి ఏం చేశాను, ఇన్సర్ట్ మోడ్ మ్మ్. కొట్టి లెఫ్ట్ యారో ఏదైతే ఉందో, మన లెఫ్ట్ యారో ఉంది కదా, దాన్ని తీసుకొచ్చి పక్కన పెట్టేస్తాను అంతేగా. అవును. ఇప్పుడు చూడు ఇగో, మన లెఫ్ట్ యారో ఉంది కదా, ఇదిగో ఇక్కడ బయటకి తీసుకొచ్చి ఇక్కడ ఇదిగో తీసుకొస్తున్నా, మళ్ళీ ఎంటర్ కొడుతున్నా. చూడు ఓకే. ఎంటర్ కొట్టి ఇక్కడ నేను సంథింగ్ ఏదో ఒకటి యాడ్ చేస్తున్నా, ఇది ఎంటర్ కొడుతున్నా. సరే. సంథింగ్ జే సంథింగ్ ఏదో ఒకటి యాడ్ చేస్తున్నా. ఓకే, అర్థమైందా? సరే, అర్థమైంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే బ్రో, ఇంత లైన్స్ ఉన్నాయి కదా, ఒకవేళ మళ్ళీ నువ్వు సేవ్ చేసి మళ్ళీ బయటికి వెళ్ళిపోతావు. నువ్వు ఎక్కడ బ్రో, నాకు ఎక్కడ లైన్స్ సేవ్, నేను ఎక్కడ సేవ్ చేశానో నీకు అర్థం కాకూడదు అంటే ఏం లేదు. ఇక్కడ చూడు, ఎస్కేప్ అనే కమాండ్ ఇచ్చి బ్రో సెట్ ఎన్యూ అని కొట్టేసి. అర్థమైందా? ఓకే. ఎస్కేప్ సెట్ ఎన్యూ కొడితే ఆటోమేటిక్ గా నువ్వు ఏ లైన్ నెంబర్ లో యాడ్ చేసావో నీకు మొత్తం వస్తాయి అనమాట. అర్థమైందా? ఓకే. ఇప్పుడు ఒకవేళ మళ్ళీ ఇది కనుక డిలీట్ చేయాలనుకో, సింపుల్ గా ఇక్కడ ప్రెస్ ఐ కొట్టేసి సింపుల్ గా ఏం చేస్తావు అంటే ఇదిగో జస్ట్ డౌన్ లెఫ్ట్ యారో ఇచ్చేసి మొత్తం రిమూవ్ చేసి పడేసి. ఓకే. అర్థమైందా? ఇది ఎట్లా రిమూవ్ చేసుకుంటే అయిపోతుంది. అర్థమైందా? క్లియర్ గా అర్థం కాలేదా? అర్థమైంది. ఓకే. సెట్ మళ్ళీ చెప్పమంటావా? ఇప్పుడు సెట్ మళ్ళీ ఎన్యూ. నీకు ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 194 లైన్ నెంబర్ యాడ్ చేసావు కదా, ఇప్పుడు వచ్చి ఈ లైన్ నెంబర్స్ పోవాలంటే సెట్ ఎన్యూ కొడతావు. మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఎస్కేప్ కొట్టేసి మళ్ళీ లైన్ నెంబర్స్ రావాలంటే సెట్ ఎన్యూ కొడతావు. ఎస్కేప్ సెట్ ఎన్యూ వచ్చిందా? ఇప్పుడు ఇది మళ్ళీ సేవ్ అవ్వాలంటే డబ్ల్యూక్యూ ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది అనమాట. ఇప్పుడు అర్థమైందా? ఓకే. మళ్ళీ ఏమైనా రిపీట్ చేయమంటావా? అర్థమైంది. క్లియర్ అర్థమైందా? అర్థమైంది. సో ఇది సినారియో. సో ఇప్పుడు ఏంటంటే బ్రో, ఇక్కడ V8 అనేది రియల్ టైంలో చాలా రెగ్యులర్ గా వాడతారు. V8 అనేది చాలా ఇంపార్టెంట్ కూడా. ఎందుకంటే విఐ అనేది ఏంటంటే బ్రో, విఐ అనేది రియల్ టైంలో మనం ఎక్కువగా లాగ్ ఫైల్స్ అంటే ఇప్పుడు అప్లికేషన్ టీం వాళ్ళు ఉంటారు కదా, అప్లికేషన్ అవును. టీం వాళ్ళు ఎక్కువగా కూడా మనకి యాక్చువల్ గా ఆ, వీళ్ళు చాలా కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఉంటాయి. ఆ కాన్ఫిగరేషన్ ఫైల్స్ అన్నిటిని కూడా ఎడిట్ చేసి చేయమంటారు, ఒక్కోసారి మళ్ళీ రిమూవ్ చేయమంటారు. అవన్నీ తలకాయన. అందుకని ఏంటంటే మనం జాగ్రత్తగా ఒక్కొక్కటి నీట్ గా మనం ముందు ప్రాక్టీస్ చేస్తే నీకు ఆటోమేటిక్గా అక్కడ వస్తాయి అన్నమాట. సరే.
అర్థమైందా? సో దీన్ని మనం విఏటర్ అంటాం. వాడు అదే నీకు డాక్యుమెంట్ లో కూడా వాడు ఏం చెప్తున్నాడు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు అట్లా కాకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విఐ కొట్టి ఏదన్నా క్లౌడ్ ఐఎన్ఐటి డాట్ లాగ్ ఉంది అనుకో, ఇక్కడ ఇప్పుడు ఇది ఉంది లాగ్ ఉంది అనుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏదన్నా ఒక అంటే ఏదన్నా ఒక వర్డ్, ఇప్పుడు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో నోట్ ప్యాడ్ లో ఒక వర్డ్ కి ఒక వర్డ్ ని ఎలా చెక్ చేస్తావు? కంట్రోల్ F కొడితే వస్తుంది కదా. ఇప్పుడు ఫర్ అవును. ఎగ్జాంపుల్ కంట్రోల్ F కొడితే ఒక వర్డ్ వస్తుంది. మరి ఇక్కడ నాకు పర్టికులర్ లాగు అంటే ఒక పర్టికులర్ లాగే కావాలంటే ఎలా చూస్తాం అంటే సింపుల్ ఏం లేదు, ఎస్కేప్ కొట్టామనుకో, ఇక్కడ నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సి లైనక్స్ అని ఉంది అనుకో, ఎస్ మొత్తం హైలైట్ అవుతుంది చూసావా? అవును. హైలైట్ అవుతుంది చూసావా? కరెక్ట్. అవును. ఇక్కడ లాగ్ అని కొట్టామనుకో, ఇది ఎల్ మొత్తం లాగ్ అయిపోద్ది. లాగ్ లాగ్ మొత్తం హైలైట్ అయిపోద్ది అనమాట. అర్థమైందా? నీకు ఇంకా అర్థమైంది. దీనికంటే కూడా బ్రో ఇక్కడ క్లియర్ గా కానొస్తుంది. ఇక్కడ మన VMware ఉంది కదా, ఇప్పుడు నేను సర్వర్ లెవెల్లో VMware ఓపెన్ చేసినట్టు ఇది, అంటే ఇది AWS కన్సోల్ కాబట్టి కొంచెం క్లమ్జీగా ఉంటుంది బ్రో. అంటే క్లమ్జీ అంటే ఏంటి, కంఫర్ట్ ఉండదు. అదే కనుక ఇక్కడ చూడు, మనం కనుక ఏదన్నా రియల్ టైమ్ సర్వర్ ఎన్విరాన్మెంట్ లో కనుక మనం విఏటర్ కింద తీసుకున్నాం అనుకో, మంచి వ్యూ ఉంటుంది. అంటే వ్యూ అంటే ఏంటి, ప్రతి ఒక్కటి కూడా మంచి వ్యూగా చూపిస్తుంది. నీకు అదే చూపిస్తాను చూడు, సర్వర్ ఆన్ అవని. సరే. నీ దగ్గర విండోస్ ల్యాప్టాప్ ఉంటే ఇది కూడా ఒక సెటప్ వేసుకో, ఇంకా ప్రాక్టికల్ గా బాగుంటుంది అనమాట. ఒకవేళ దాన్నే మీరు పుట్టికనే కనెక్ట్ అవ్వచ్చు, ప్రాబ్లం లేదు. పుట్టికి ఎలా కనెక్ట్ అవ్వాలో రేపు చెప్తాను. జస్ట్ ఈ రోజు ప్రాక్టీస్ చేయండి, దాన్ని బట్టి మనం చేద్దాం. సరే. ఈ లైనక్స్ అనేది అంత ఈజీ కాదు బ్రో. అసలు చెప్పి చెప్పి ఇసుకు పుట్టుద్ది. ఏంటంటే చెప్పినంత ఈజీగా ఉంటది కానీ చేస్తుంటేనే ప్రాక్టికల్ అర్థం అవుతుంది, అర్థం కాదు. ఓకే. ఇది ట్రై చేస్తా ఇన్స్టాల్ చేయడానికి ఇంట్లో ల్యాప్టాప్లో. విఎం వేర్. ట్రై చేయి. నాకు తెలిసి గూగుల్లో దొరుకుతుంది, నీకు మన మ్యాక్ లో కూడా ఉంటది. అవును, అదే. రైట్. దీంట్లో అయితే నీకు క్లియర్ గా చూపిస్తాం, మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దీంట్లో నీట్గా ఉంటుంది నీకు. సరే. దాంట్లో అంటే కొంచెం క్లమ్జీగా ఉంది. కొంచెం నువ్వు అవును, AWS అది కొంచెం వాడుతున్నావు కాబట్టి స్లో దాంట్లో కూడా ఉంది. తీసుకోవాల్సి వచ్చింది. నిన్న కూడా నేను ప్రాక్టీస్ చేస్తుంటే అది స్లో అయిపోయింది చాలాసార్లు. ఉంటుందిలే కొంచెం స్టార్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడు, నేను డైరెక్ట్ గా రూట్ షిఫ్ట్ అవుతున్నాను, పాస్వర్డ్ ఇచ్చాను. ఇక్కడ నేను ఏం చెప్పాను, వేర్ లాగ్ అనేది ఉంటుంది కదా ఒకటి. ఇక్కడ చూడు, వేర్ లాగ్ లోకి వెళ్తా డైరెక్ట్ గా, ఓపెన్ టెర్మినల్ కొట్టి. ఇక్కడైతే నీట్గా ఉంటుంది, నీకు క్లమ్జీగా ఉండదు. రైట్, అంటే టెర్మినల్కి వచ్చాను అనుకో. స్క్రీన్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ సీడ్ అయిపోతుంది స్క్రీన్. వేర్, నాకు అనిపిస్తుంది. ఇక్కడ వేర్ లాగ్ లోకి వెళ్ళాను అనుకో, ఇక్కడ మీరు LS అనే కమాండ్ ఇచ్చారు అనుకోండి, ఇక్కడ చూడండి చాలా లాగ్స్ ఉన్నాయి. ఇప్పుడు యాక్చువల్ గా నాకు, నేనేం చేస్తానంటే నీకు అర్థం అవడం, SU-Sత్య 1 కొడతా బ్రో. అంటే Sత్య 1 లోకి స్విచ్ అవుతున్నా, చెప్తాను నీకు. ఇక్కడ చూడు బ్రో, మళ్ళీ నేను ఎగ్జిట్ అయ్యి రూట్ యూజర్ లోకి వస్తాను. ఇప్పుడు నేను క్యాట్ మెసేజెస్ అని కొట్టాను అనుకోండి, చూడండి ఇది చాలా లాగ్ ఉంది. ఇక్కడ చూడండి బ్రో, నేను SU-Sత్య 1 అనేది ఇక్కడ ఇదిగో, ఇక్కడ చూడండి రూట్ నుంచి Sత్య 1కి లాగిన్ అయ్యాను కదా. అంటే ఇది యాక్చువల్ గా మెసేజెస్ అనే ఫైల్ ఎందుకు యూజ్ అవుతుందంటే బ్రో, మెసేజెస్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్ లో ఒక లాగ్ ఫైల్ అనమాట. అంటే సిస్టమ్ ఎప్పుడు రీస్టార్ట్ అయింది, సిస్టమ్ అనేది ఎవరెవరు లాగిన్ అయ్యారు అనేది మనకు లాగ్ ఇక్కడ జనరేట్ అవుతుంది అనమాట. నీకు ఇదంతా కూడా రియల్ టైమ్ లో కవర్ అప్ అయింది. ఏ టైంకి ఏ లాగ్ పడింది ఎన్నో మొత్తం చూపిస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తాను ఇప్పుడు నీకు అర్థం అవడం కోసం, ఇక్కడ చూడు, నేను VI కొట్టి జస్ట్ మెసేజ్ కొట్టి, ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైల్. ఇప్పుడు ఇక్కడ చూడు బ్రో, చాలా లైన్స్ ఉన్నాయి బ్రో. నాకు ఇదంతా యాక్చువల్గా జనవరి 25 అంతా కూడా ఈ రోజు లాగే. ఓకే, ఈ రోజు లాగా అనమాట. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే, ఎవడో వచ్చి నీ దగ్గరికి సంథింగ్ ఒక లైన్ కింద యాడ్ చేయమన్నాడు, ప్లస్ ఐ కొడతారు. ఓకేనా, ప్రెస్ అయ్యి కొట్టి ఇక్కడ బ్యాక్స్ బిసైడ్ మనకి లెఫ్ట్ రైట్ ఆరో ఉంది కదా, అవును. రైట్ ఆరోని పెట్టి ఇక్కడ ఎంటర్ కొడతారు. చూడండి ఒక లైన్ యాడ్ అయింది. ఇప్పుడు ఇక్కడ నేను KK1 అని, KK2 అని, KK3 అని, KK4 అని, KK5 అని, KK6 అని ఇట్లా ఇస్తాను. మళ్ళీ అట్లా కాకుండా L1 అని, L2 అని, అంటే ఏదో జస్ట్ డమ్మీ ఫైల్ నీకు అర్థం అవడం కోసం ఓకే. ఇట్లా ఇస్తా. ఇప్పుడు ఇచ్చినప్పుడు, ఇప్పుడు యాక్చువల్గా నువ్వు డైరెక్ట్ గా సేవ్ చేస్తావు బ్రో, ఒక్కోసారి మర్చిపోయి. అవునా, డైరెక్ట్ గా సేవ్ చేయాలంటే ఏంది,
ఎస్కేప్ షిఫ్ట్ డబ్ల్యూక్యూ సేవ్ చేసేస్తావు, ఎస్ కొడతావు. చూడు ఇక్కడ ఆల్రెడీ మనకి లాగ్ ఫైల్ అది వార్నింగ్ మెసేజ్ ఇస్తుంది, ఇక్కడ ఆల్రెడీ సేవ్ చేసేసావు. మళ్ళీ వచ్చాడు నీ దగ్గరికి, బాబు ఇది రిమూవ్ చేయను అనుకో, ఏం కొట్టు మళ్ళీ మెసేజ్ కొడతావు. మళ్ళీ ఏం చేస్తావు, నీకు మౌస్ కర్సర్ అక్కడే ఉంది కాబట్టి నువ్వు కొడతావు. అయితే రియల్ టైంలో ఏంటంటే బ్రో, నువ్వు ఎప్పుడూ కూడా ఈ ఫైల్ ని బ్యాకప్ తీసుకోవడం బెటర్ బ్రో. ఈ ఫైల్ ని ఎలా బ్యాకప్ తీసుకుంటా అంటే, బిఫోర్ ఏదైనా ఎడిట్ చేసే ముందు ఫైల్ బ్యాకప్ తీసుకోవడం మంచిది. సిపి మెసేజెస్ కొట్టి ఇక్కడ ఎలా ఎక్కడికి పంపిస్తావు, లైక్ ఎక్కడికి పంపిస్తావు అంటే /tmp మెసేజ్ లోకి వెళ్ళిపో. /tmp లోకి వెళ్ళిపోయావు అనుకో, ఇప్పుడు ఇక్కడ cd/tmp లోకి వెళ్ళి ఇక్కడ ls అని కొట్టావు అనుకో, ఇక క్యాట్ మెసేజెస్ ఉందా, ఇక్కడ లాగ్ ఉంటుంది అనమాట. అంటే బ్యాకప్ ఎందుకంటే బ్రో, పర్రపాటున ఏదన్నా లాగ్ ఫైల్ కనుక ఏదన్నా జనరేట్ అవ్వకపోయినా మళ్ళీ అంటే మళ్ళీ రోల్ బ్యాక్ చేయడానికి అన్నమాట. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మీరు ఇక్కడ చూడు, మనం /tmp లో ఉన్నాం కదా, ఇప్పుడు మనం చేసినవి అన్ని ఈ ఫైల్లో ఉన్నాయో లేదో చూడు. ఇక కింద ఇందాక ఎక్కడో సంథింగ్ ఉంటుంది KK1 అని సంథింగ్, ఇక్కడ నేను KK1 చెక్ చేయాలనుకో, KK1 ఇది ఇందాక మనం యాడ్ చేసినవి ఉన్నాయి చూసినవా, ఇందాక మనం యాడ్ చేసి బ్యాకప్ ఫైల్ అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆ ఫైల్ ఇక్కడికి బ్యాకప్ వస్తుంది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే బ్రో, cd/var లాగ్ లోకి వెళ్ళి ఇక్కడ ls అనే కమాండ్ ఇచ్చాను అనుకో, ఇక్కడ vi మెసేజ్ అని కొట్టాను అనుకో, ఇక్కడ నాకు సెట్ ఎన్యూ అని కొట్టాను అనుకో, ఇక్కడ సెట్ ఎన్యూ అనేది ఏం చేస్తుంది అంటే బ్రో, మనకి మొత్తం ఎన్ని లైన్ నెంబర్స్ ఉన్నాయో మొత్తం క్లియర్ గా చూపిస్తుంది. నువ్వు నెక్స్ట్ అంటే ఏదన్నా ఒక కాన్ఫిగరేషన్ ఫైల్ ఎడిట్ చేసేటప్పుడు, ఎప్పుడైతే మనకి ఓకే కాన్ఫిగరేషన్ ఫైల్ ఎడిట్ చేస్తావు కదా, ఎప్పుడైతే మనకు అంటే లైక్ నువ్వు బ్యాక్ ఎండ్, అప్పుడు నీకు ఏమర్థమైంది ఫంక్షనాలిటీ, ఓకే నేను ఇక్కడ యాడ్ చేసి ఉంచాను, సో ఈ లైన్ నెంబర్ లో యాడ్ చేసి ఉంచాను, నేను గుర్తు పెట్టుకుంటాను. ఒకవేళ ఎవరైనా రిమూవ్ చేయమంటే సింపుల్ గా ప్రెస్ అయి కొడతావు, సింపుల్ గా బ్యాక్ స్పేస్ కొట్టేస్తావు, అంతే కదా, సింపుల్ గా బ్యాక్ స్పేస్ కొట్టేస్తావు నీట్ గా. చూడు బ్రో, పర్రపాటును కూడా ఏదన్నా ఒక వర్డ్ డిలీట్ అయినా కానీ చాలా కష్టం. అందుకని ఏంటంటే విఏ ఎడిటర్ అనేది చాలా కాంప్లికేటెడ్, చాలా టూ మచ్ ఉంటుంది. 1కి 4 సార్లు ప్రాక్టీస్ చేయి. రాకపోతే నాకు పింగ్ చెయ్యి, నువ్వు గూగుల్ మీట్ లింక్ పంపించి నేను మళ్ళీ జాయిన్ అయ్యి నీకు చెప్తాను. ఎందుకంటే రియల్ టైంలో విఏ ఎడిటర్ వాడినట్టు మనం ఏది వాడడం. ఎందుకంటే ఒక అప్లికేషన్ లో ఒక కాన్ఫిగరేషన్ ఫైల్ ఎడిట్ చేయాలన్నా, డేటాబేస్ లో కాన్ఫిగరేషన్ ఫైల్ ఎడిట్ చేయాలన్నా, ఒక లాగ్ ఫైల్ చూడాలన్నా కంపల్సరీగా మనకి విఏ అనేది ఎక్కువ యూజ్ అవుతుంది. అట్లా అని మనకు అన్ని వచ్చాను మనం విఏ ఫైల్స్ ఎట్లా పడితే అట్లా చేస్తే నీకు ఇబ్బంది అవుతుంది అనమాట. సో అందుకని నేనేం చేస్తానంటే, విఏ ఎడిటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 1కి 4 సార్లు ప్రాక్టీస్ చేయి. క్లాస్ స్లోకి వెళ్ళినా పర్లేదు, కానీ మనకు అవుట్పుట్ అనేది కావాలి. ఓకే, సో ఎందుకంటే బ్రో ఇవన్నీ కూడా చాలా క్రిటికల్. ఇప్పుడు ఇవన్నీ నీకు రేపొద్దున అర్థం కాకపోతే నేను ఇన్డెప్త్ నాలెడ్జ్కి వెళ్ళే కదా నీకు అర్థం కావు. సో అందుకని ఏంటంటే 1కి 4 సార్లు నీట్ గా ప్రాక్టీస్ చేయడం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు చూడు బ్రో, ఇప్పుడు నేనేం చేస్తానంటే నేను చిన్న కాంప్లికేటెడ్ చెప్తాను. నాకు ఒక సిచ్యువేషన్ ఏం జరిగిందంటే, వెబ్లాజిక్ అనేది ఒక అప్లికేషన్ సర్వర్. యాక్చువల్గా దాంట్లో కూడా కాన్ఫిగరేషన్ ఫైల్లో కొన్ని చేంజెస్ చేశాను. నేను ఏం చేశానంటే బ్రో, నాకు తెలియక ఇక్కడ ఏ అనే వర్డ్ పడింది బ్రో. అంటే సింపుల్ అక్కడ ఏ అంటే కాన్ఫిగరేషన్ ఫైల్లో ప్రెస్ అయి కొట్టినప్పుడు ఏ అనే వర్డ్ పడింది అక్కడ. అయితే నేనేం చేశానంటే సేవ్ చేసి రీస్టార్ట్ చేస్తున్నా. ఓకేనా, సేవ్ చేసి రీస్టార్ట్ చేస్తుంటే ఏది కావట్లేదు. దానికి రీజన్ ఏందయ్యా అంటే, ఏదైతే మనం అప్లికేషన్ కాలింగ్ ఫంక్షన్ నేమ్ ఇచ్చామో దాని ముందు ఆ సర్వీస్ అనేది ఏ పడింది కదా, ఆ ఏ దగ్గర ఆ కాన్ఫిగరేషన్ ఫైల్ మనం రీస్టార్ట్ చేస్తుంటే అది ఆ ఫైల్ కి అది కనెక్ట్ అవ్వట్ల. అంటే ఆ పారామీటర్ కి అది కాల్ అవ్వట్ల. ఆ కాల్ అవ్వక ఏమవుతుందంటే అప్లికేషన్ డస్ నాట్ పాత్ ఈజ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. అంటే దానికి రీజన్ ఏంది, అప్లికేషన్ పాత్ ఫౌండ్ అవ్వలేదు అని అర్థం. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ సినారియో అప్లికేషన్ పాత్, దానివల్ల సినారియో ఏంటంటే ఇక్కడ మెయిన్ డ్రాబ్యాక్ అదే. ఓకేనా, మెయిన్ డ్రాబ్యాక్ అదే అనమాట. సో అందుకని ఏంటంటే మనం ఏదన్నా ఒక కాన్ఫిగరేషన్ ఫైల్ ఎడిట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఏమి ఇచ్చాము, వాడు ఏమి యాడ్ చేయమన్నాడు, ఫైల్ బ్యాకప్ ఉందా లేదా, అంటే మనం ఇంటర్నల్ గా కూడా బ్యాకప్ తీసుకోవచ్చు బ్రో. అంతేగాని ఒకేసారి చేసిపోయి మనం మొత్తం యాడ్ చేసినందుకు చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే, అర్థమైందా క్లియర్ గా? సో ఇట్లా 1కి 4 సార్లు ప్రాక్టీస్ చేయడం బెటర్ అనమాట. అర్థమైందా? మళ్ళీ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? ఇంకొకసారి కూడా లాక్ ఫైలే అది. ఇప్పుడు నువ్వు ఫైల్ ఓపెన్ చేసావు కదా, చాలా లైన్స్ వచ్చాయి. నువ్వు ఆ మెసేజ్లోనే ఎంటర్ ఎలా అయ్యావు? సిడి వేర్ లాగ్ బ్రో. నీకు అక్కడ యాక్చువల్ గా AWS ఎన్విరాన్మెంట్ లో నీకు ఇది ఉండదు. నీకు క్లౌడ్ డాట్ అది చెప్పాను కదా ఇందాక, అది ఉంటుంది. వేర్ అనే లాగ్ అనేది ఆపరేటింగ్. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే బ్రో, ఈ వేర్ లాగ్ అనేది మనకు లాగ్ ఫైల్స్ చాలా ఉంటాయి, అంటే ఎగ్జిస్టింగ్ లాగ్ ఫైల్స్. ఇప్పుడు సిడి వేర్ లాగ్, ఇక్కడ ls అనే కమాండ్ ఇచ్చాను. ఇగో ఇక్కడ ఇది ఒక లాగ్ ఫైల్, DNF డాట్ లాగ్ ఫైల్, హ్యాక్వే డాట్ లాగ్ ఫైల్. ఇప్పుడు ఇక్కడ నేను VI DNF అనే లాగ్ కొట్టాను అనుకో, VI DNF డాట్ లాగ్.
చూడు ఓన్లీ దీంట్లో 4 లైన్స్ ఉన్నాయి, అందుకని అట్లా పడింది. అర్థమైందా? ఇప్పుడు నువ్వు ఓకే దీంట్లో ఏదైనా యాడ్ చేయాలనుకో ఈజీగా ఉంటుంది. కిందకు వచ్చావు అనుకో, సింపుల్ గా KK1 కింద ఉంది బ్రో, KK2. నేను డౌన్ యారో కొట్టి ఇది సేవ్ ఎలా చేస్తావు? సింపుల్ గా WQ. ఇప్పుడు అదే లాక్ కనుక ఫైల్లో నీకు ఏమైనా లెంతీ లాక్స్, చేసుకోవచ్చు కదా మనం నీకు లెంతీ అంటే వీటిని కదిలియొద్దు. నీకు జస్ట్ ఇది మన డమ్మీ సర్వర్ కాబట్టి నేను ప్రాక్టికల్ కోసం చెప్తున్నా నీకు. మన డమ్మీ ఓకే సర్వర్లో ఏదైనా చేసుకోవచ్చు, కానీ రియల్ టైంలో అట్లా చేయొద్దు. రియల్ టైంలో లాక్ ప్రతి ఈవెన్ ఒక్కటి లాక్ కూడా ఫైల్లో కూడా ఓకే లాక్ ఫైల్స్ అసలు వెళ్ళకూడదు. ఓకే అంటే జస్ట్ లాక్స్ చూడడానికి వెళ్తాం. ఇప్పుడు ఇది చూడు, అదే ఇది రఫ్ చాలా లెంతీగా ఉంది. ఓకే ఇక్కడ నువ్వు విఐ కొడితే cloud.init ఉంది కదా, CLO cloud.init.log ఉంది. ఇది చాలా లెంతీ ఫైల్ ఉంది. ఇది చూడు చాలా లెంతీ ఉంది. నువ్వు డౌన్ యారో కొట్టావనుకో వస్తూనే ఉంటాయి లాగ్స్. ఇంకా నేను డౌన్ యారో పట్టుకున్నా అంతే. డౌన్ యారో అంటే ఇది నీకు అప్ యారో, డౌన్ యారో, లెఫ్ట్ యారో, రైట్ యారో ఉంది కదా, అవును ఈ కంట్రోల్ పక్కన పేజ్ అప్ పేజ్ డౌన్ ఉంది కదా, అది పట్టుకున్నా అంతే. అదే కిందకి వెళ్తా ఉంటది. నేను తీసేసి ఓకే అనుకో స్టాప్ అయిపోద్ది. మళ్ళీ అప్ యారో కొట్టాను అనుకో అప్కి వెళ్ళిపోద్ది. ఓకే సరే ఓకే, ఓకే సింపుల్ గా ఎస్కేప్ కొట్టి మళ్ళీ బయటికి రండి. ఎస్కేప్ కొట్టి షిఫ్ట్ ఇవి కొడితే బయటకు వచ్చేస్తాం. సరే ఓకే సో నీకు డాక్యుమెంట్ లో కూడా నీకు నీట్ గా ఉందన్నమాట. ఇక్కడ చూడు, నువ్వు ఇక్కడ ఆటోమేటిక్ ఇక్కడ వచ్చావు అనుకో, ఫస్ట్ కమాండ్ లైన్, ఇన్సర్ట్ మోడ్, ఎక్స్టెండెడ్ మోడ్. కమాండ్ లైన్ అంటే విఐ కొట్టి జస్ట్ నేమ్ కొడతావు. తర్వాత ఇన్సర్ట్ మోడ్ అంటే ఏంది, ఇన్సర్ట్ మోడ్ అంటే ఏంటి, ఎంటర్ కొట్టగానే నీకు ఏదైతే కావాలో అది రాసుకుంటావు. ఈవెన్ ఎగ్జిస్టింగ్ ఫైల్ అయినా అంతే కదా. ఇప్పుడు నువ్వు ఇన్సర్ట్ అవును చేయాలనుకో ప్రెస్ అయ్యి కొడితే ఆటోమేటిక్ ఇన్సర్ట్ అయిపోద్ది. సరే ఓకే, ఓకే మళ్ళీ ఓకే కిందకు వచ్చాను. ఎక్స్టెండెడ్ మోడ్ అంటే ఏంటంటే దాన్ని సేవ్ చేస్తావు అనమాట. చెప్పేది అడుగుతున్నావు. కదా అదే అర్థమైంది ఇప్పుడు అదే లాక్ ఫైల్ నువ్వు ఇలా ఓపెన్ చేసావు అదే చూశాను ఓకే అంతే. ఓకే సో ఈజీగా అర్థం, ఒకసారి ప్రాక్టీస్ చేసామనుకో నీకు నీట్ గా అర్థమైంది అనమాట. అయితే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే బ్రో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడు, టూ చర్చ్ ఓడిందా లైన్ అంటే ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదన్నా ఓడ్ని చర్చ్ చేయాలనుకో. ఓడ్ అంటే ఏంది యాక్చువల్గా ఏదన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో నేను ఇక్కడికి వెళ్తాను చూడు, ఇక్కడ నేను విఐ కొట్టి, ఓకే, విఐ కొట్టి మెసేజెస్ అని ఉందనుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు దీంట్లో ఏంటంటే బ్రో, ఏదన్నా ఎక్కడన్నా ఒక ఐపీ అడ్రస్ తోటి, అంటే ఐపీ అడ్రస్ అంటే ఏంది, ఐపీ అడ్రస్ తో ఏదన్నా లాగ్ పడింది అనుకో, ఇక్కడ 192 అని కొడతా, 192.168. సర్చ్ కి మనం ఏం ఎంటర్ చేస్తలేం కదా డైరెక్ట్లీ కొడుతున్నావు ఎంటర్ అయినాక కింద ఇదిగో నేను కొట్టాను చూడు, స్లాష్ కొట్టి కొట్టాను చూడు కింద స్లాష్ అన్నిటికంటే, కొట్ ఓకే స్లాష్ 192.168 ఇక్కడ హైలైట్ అయింది చూసావా, ఇదిగో. అవును హైలైట్ అయింది ఓకే ఇప్పుడు మళ్ళీ ఇది కాకుండా కెర్నల్ అని కొట్టు, ఇదిగో చూడు కెర్నల్ హైలైట్ అవుతుంది చూసావా. హైలైట్ స్లాష్ సర్చ్ కి హైలైట్ స్లాష్ ఓకే స్లాష్ కొట్టి నేమ్ ఇవ్వాలన్నమాట. అట్లా కాకుండా లైక్ సత్య1 అని ఇవ్వు, అంటే సత్య1 యూజర్ నేమ్ ఎక్కడ ఉందేమో. ఉంది సత్య1 ఇదిగో కింద అక్కడ హైలైట్ అయింది చూసావా మౌస్ కర్సర్ది. అవును వైట్ లో ఓకే ఇదిగో ఇక్కడ సత్య2, సత్య హైలైట్ సంథింగ్, అయింది లేకపోతే రూట్ అని ఇవ్వు. ఇక్కడ హైలైట్ అయింది కింద. రూట్ కరెక్ట్ ఇట్లా నీకు ఏదన్నా లాగ్ ఉందంటే వెంటనే నువ్వు ఇక్కడ మౌస్ కర్సర్ తెచ్చుకొని ఇక్కడ నీట్ గా చూసుకోవచ్చు అనమాట. అట్లా అయితే అప్లికేషన్ టీమ్ కూడా ఏం అడుగుతారంటే బ్రో, ఏ టైం నుంచి ఏ టైంకి లాగ్స్ ఉంటాయి, ఏ టైం నాకు ఈ టైంకి లాగ్స్ కావాలంటే ఆ లాగ్స్ పంపిస్తే సరిపోతుంది అనమాట. ఆ లాగ్స్ ఎలా పంపించాలో నీకు చెప్తాను. అయితే ఇప్పుడు రియల్ టైంలో ఏంటంటే బ్రో, నువ్వు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడనే కదా, నువ్వు ఈవెన్ యూట్యూబ్ లో అయినా వీడియోస్ విఏటర్ అని, నీకు ఇన్ని ఎగ్జాంపుల్స్ వాడు ఎవడో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడు బ్రో. ఎందుకంటే జస్ట్ వాట్ ఈస్ ద విఏటర్, హౌ టు యూజ్ అని చెప్పి మిమ్మల్ని ఏం చేస్తాడంటే కన్ఫ్యూజ్ చేయడానికి ఇగో ఈ సబ్ ఆప్షన్స్ అన్ని చెప్తాడు. ఏ సబ్ ఆప్షన్స్ ఇప్పుడు నీకు డాక్యుమెంట్ లో ఉన్నాయి కదా, జీజీ అంటే ఏంటి, కంట్రోలర్, కాపీ అట చేయాలి. ఇప్పుడు ఇవన్నీ ఓకే, ఇవన్నీ నేర్చుకుంటావు. కానీ పొరపాటున ఏదైనా డిలీట్ ఏదైనా ప్లేస్ అన్వాంటెడ్ వర్డ్ పడ్డదనుకోండి, అలాంటి ఇబ్బంది. అందుకని నేను ఏం చేస్తానంటే లెఫ్ట్ యారో, డౌన్ యారో అవి వాడతాను అనమాట. ఇప్పుడు ఆ లెఫ్ట్ యారో, డౌన్ యారో వాడే బదులు మనకు అడ్వాంటేజ్ ఏంది, హ్యాండ్ కి ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఎక్కడా కూడా ఒక లెటర్ అనేది బ్యాక్ స్పేస్ మనకు తెలియకుండా పడదు. ఇప్పుడు నువ్వు టక్కన డీడీ కొట్టావు అనుకో, ఎంటైర్ మొత్తం లేచిపోద్ది. పొరపాటున మళ్ళీ మళ్ళీ బ్యాక్ బ్యాక్ తేవాలంటే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. అంటే తేవచ్చు, కానీ మనకి ఒక ఎక్స్పీరియన్స్ ముందు మనకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే తర్వాత ఇవన్నీ నేర్చుకోవచ్చు అనమాట. అందుకనే అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లే నేను. ఇప్పుడు మీరేముంది బ్రో, విఏటర్ పర్ఫెక్ట్ గా వచ్చింది అనుకో, డీడీ కొడతాను అనుకో, అదే డిలీట్ అయిపోతుంది పోద్ది. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు, ఇప్పుడు నేను ఇది ఉంది, ఇక్కడికి వచ్చాను, ఇప్పుడు ఇది ఉంది, నేనేం చేస్తాను, ఆల్రెడీ విఏటర్ లో ఉన్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఎస్కేప్ కొట్టాను, నేను ఇక్కడ డీడీ కొడుతున్నా చూడు, మొత్తం లైన్స్ అన్ని వెళ్ళిపోతున్నాయి చూసావా. అవును వెళ్ళిపోతున్నాయి చూసుకో, డీడీ పెట్టుకొని ఉంచి అంతే, మొత్తం బరాబరా వెళ్ళిపోతుంది, మొత్తం మొత్తం డిలీట్ అయిపోద్ది. ఇంకా ఓకే ఆటోమేటిక్ గా అది అక్కడ ప్రాక్టీస్ అయితే ఇది ఇక్కడ ఆటోమేటిక్ గా అయిపోద్ది అనమాట.
ఒకవేళ ఇది కనుక సేవ్ అవ్వకూడదు అంటే ఎస్కేప్ కొట్టి, ఇప్పుడు నేను డిలీట్ చేశాను కదా, ఎస్కేప్ కొట్టి క్యూ కొడితే ఏముండదు, మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ వచ్చేస్తాయి అట్లా. సో ఇది ఓకే. ప్రాక్టీస్ చెయ్యి, ఏదైనా ఉంటే చెయ్యి. ఓకే. నైట్కి ఫ్రీగా ఉంటావా? ఫ్రీ ఉంటాను. ఇంకోటి తీసుకుందామా? ఓకే. ఈ రోజు తీసుకుంటాను ఎక్కువసేపు. అసలు సరే. వీడియో ప్రాక్టీస్ చెయ్యి, నైట్ కూడా తీసుకుంటాను, ఓకేనా? ఓకే. ఓకే సత్య. సరే. ఈ ఓకే. వీడియో కూడా పంపిస్తాను, అంతలోకి ఇది ప్రాక్టీస్, ఈ రోజు ఫ్రీగా ఉంటావు కదా కొంచెం. ఫ్రీ ఉంటా. ప్రాక్టీస్ చేస్తా కొంచెం. ఓకే. VI. డౌట్స్ అంటే ఇంకే, నేను కూడా అవైలబిలిటీలో ఉంటాను. ఓకే సత్య. అదే ఇప్పుడు మనం ఓకేనా? ఈవినింగ్లో చూద్దామా? మెసేజ్ చెయ్యి. ఈవినింగ్ 9:30 ఆర్ 8:30 అని నాకు ఓకే. ఓకే. నాకు ఇంట్లోనే ఉన్నాను. ఎప్పుడంటే అప్పుడు మెసేజ్ చెయ్యి. ఓకే. 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 థ్యాంక్స్ సత్య. బాయ్. ఓకే.